అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ లో నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. ఈ రోజు ఇవాల్టి కేసులో మనతో పయనించబోతున్నారు ఫేమస్ రిపోర్టర్ అయిన షమ్స్ తాహిర్ ఖాన్. ఒక మనిషి తన ఆలోచనలు బట్టి మట్టిలో నుంచి సృష్టించబడిన వాడు. ఒక మనిషి ఎందుకు పనికిరాని వాడని ఖచ్చితంగా అందరూ అంటూ ఉంటారు. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఆ విషయాలు ఏంటన్నవి ఎవరికి ఏ విధంగానూ తెలియలేదు. ఏది తప్పు ఏది సరి అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సంఘటన వాళ్ళకు మాత్రం ఎందుకు అలా జరిగింది? మాకు సంబంధించినంత వరకు ఈ షాకింగ్ కేస్ పోలీస్ డిపార్ట్మెంట్ ని గడగడలాడించడం కాకుండా దానికి కారకులైన వాళ్ళు కూడా భయభ్రాంతులయ్యేలా చేసింది. మా జ్యువెలరీ అసోసియేషన్కి మీలాంటి నాయకుడు రావాలని మేము ఎదురు చూస్తున్నాం. మీరందరూ చూపించిన ప్రేమాభిమానాలకి ధన్యవాదాలు. నేనిప్పుడు ఈ అసోసియేషన్ని బాగా డెవలప్ చేయబోతున్నాను. ఇలా చూడండి మెహతా, అప్పు కట్టని వాళ్ళ లిస్టు రెడీ చేసి వెంటనే నా దగ్గరికి తీసుకురండి. డబ్బు కట్టి తీరాల్సిందేనని వాళ్ళకి రిమైండ్ చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళు డబ్బు కట్టలేదంటే డబ్బు కట్టని వాళ్ళ లిస్టుని రెడీ చేసి లిఫ్ట్లో ఇంకా ప్రతి ఫ్లోర్లో ఉన్న లాబీలో అతికించండి. మీకు కష్టంగా ఉన్నా పర్వాలేదు, ముందు మీరు మీ పేమెంట్ని కట్టండి. అరే తిను బాబు, ఎందుకు తినకుండా కూర్చున్నావు? నాన్న ఎప్పుడు వస్తారమ్మా? ఆయన వెళ్ళి 7 రోజులు అవుతుంది కదా. వస్తారు బాబు, నువ్వు తిను. నాన్న ఏమండి, ఏమైందండి? ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లోనా? దేవుడా. ఇటు చూడు, నువ్వు నన్ను మోసం చేశావు. నేను ఏం చేస్తానో నువ్వే చూడు. చూడు, నువ్వు ఏం చెప్పాలనుకున్నా మా ఆయనతో వెళ్ళి చెప్పు. నన్ను నువ్వు ఇబ్బంది ఉండడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే ఈ లోకం కంట్లో పడకుండానే నేను బతుకుతున్నాను. ఇక మొదట నీ బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. ఏమైందండి? ఇక్కడ చూడరా, నాకేమైనా అయిందంటే వెళ్ళిపోరా. నువ్వు ఆ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోరా. వాళ్ళు చాలా మంచోళ్ళు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి నాకు వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు, నన్ను బాగా చూసుకున్నారు. అన్నయ్య, మీ పర్స్ని మర్చిపోతున్నారు. మా 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 లేగమ్మా, దయచేసి కాస్త లేగమ్మా. అమ్మ నిన్నమ్మ, లేమ్మా మా, లేమ్మా మా. ఇదిగోమ్మా, టీ తాగు. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత అమ్మా, ఈ ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి. నేను చదువుతున్నప్పుడు నాకు డిస్టర్బ్ అవుతుంది. సరే అమ్మా. శీతల్, బెడ్ కింద ఏం వెతుకుతున్నావు? అదే లేదక్క, రోహన్ యొక్క మార్క్షీట్ దొరకలేదు కదా, అదే. సరే,
వెళ్ళు రోహన్, రేపు కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడు. వెళ్ళు. ఏ కన్సల్టెన్సీ ఆదివారం ఓపెన్లో ఉంటుంది? అవును మామ, సండే కూడా ఓపెన్ చేసి ఉంటారు. కరెక్ట్గానే చెప్పారు. నేను అటు పక్కనే వెళ్తున్నాను, నేను డ్రాప్ చేస్తా. ఆ, లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. అరవకుని చెప్తున్నా కదా, అరవకూడదు. అరవద్దు. ఏయ్, ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరు? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏయ్, వెళ్ళండి, మర్యాదగా వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, ఫస్ట్ హీరోగా యాక్ట్ చేయొద్దు. ఏనాడు చేసావంటే చంపేస్తాను, నన్ను చంపేస్తాను. వద్దు, 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 వద్దు. లేవు. అరే ఉషా మేడం, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? మీరు చావాలనుకుంటున్నారా? రండి, మీ ఫ్యామిలీతో జాయిన్ అవ్వండి. రండి. మర్యాదగా నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ అక్కడ ఉంది. నా ఫోన్ అక్కడ ఛార్జింగ్ లో ఉంది. నీకేంటి సపరేట్ గా చెప్పాలా? త్వరగా దారింది. అయ్యో, మిగతా ముగ్గురు ఎక్కడ? ఏ ముగ్గురు? నువ్వు చావాలనుకుంటున్నావా? అది నా కొడుకు, నా అన్నయ్య కొడుకు బయటకు వెళ్ళారు. అదేంటంటే నా కూతురు చదువుకోవడానికి ట్యూషన్కి వెళ్ళింది. ఏంటి? సండే ఏ ట్యూషన్ ఉంది? ఏం ట్యూషన్? ఎవరు ట్యూషన్ పెడుతున్నారు చెప్పు. ఈ ఇల్లు అన్ని చోట్ల చెక్ చేశాను, అన్ని లాక్లో ఉన్నాయి, ఎవరు లేరు. మీకేం కావాలి? డబ్బా, నగలా? చెప్పండి, ఏం కావాలన్నా ఇస్తాను. ఏం కావాలన్నా. అసలు మేమేం చేయాలనేది మీరు మాకు చెప్తున్నారు. ఇలా పాట పాడటం నాకు ఇష్టమే ఉండదు, సరేనా? బ్రో, ఈ ఇంట్లో ఇంకో ఫోన్ ఉందనుకుంటా. ఎవరిది ఇది? చెప్పు. అదేంటంటే ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా మనసు నేను కొట్టాలనిపిస్తుంది. నన్ను అలా చేయనివ్వకు. రవి, ఇక్కడ చూడు, నువ్వు ఏం చెక్ చేసావు? ఇంట్లో ఒక అమ్మాయి ఉందని చెప్పావు, ఇప్పుడు తను లేదు. సండే ఎవరు బయటికి వెళ్ళాలనుకున్నాను.
మనం ఎలాగైనా ఆ ఫోన్ని పరోల్కి ఇచ్చి తీరాల్సిందే. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నారా రే? ఆగురా. ఏ నోరు మూయండి. ఏ వీళ్ళు నోరు తగిలించండి. నువ్వు మా దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్నావా? నీకేమైనా పిచ్చా? నీ వైఫ్ ని భార్యని వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావు? అది మాత్రం కాకుండా నీ చేతుల్లో కట్టివేశాం. నువ్వు పిచ్చోలాగున్నావే. నువ్వు ఎలా ఈ బిజినెస్లన్నీ చేస్తున్నావు? ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. రేయ్, అక్కడ ఒక ఫోన్ ఉండింది కదా, ఎక్కడా? కానీ ఇంట్లో రౌడీలు ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా మెసేజ్ చేశాను. నాన్న, అమ్మ, అత్తయ్యని ఖైదీగా ఉంచారు. త్వరగా రండి. ఆ తర్వాత ఇంకేదైనా మెసేజ్ వచ్చిందా? లేదు సార్. మీ ఇల్లు ఎక్కడుంది? బ్రో, బయట పోలీసు ఉంది బ్రో. ఈ ఇంటి వెనక వైపు చెక్ చేయండి. సార్. సార్, లోపల కనిపించట్లేదు సార్. విండోస్ స్క్రీన్ క్లోజ్ లో ఉన్నాయి సార్. లోపలికి వెళ్తానికి వేరే దారుందా? సరే, ఒక దారే ఉంది. సార్ అంతా ఇనుముతో చేశారు. ఇప్పుడేం చేద్దాం? ఆ ఇనుమును మనం కట్ చేసేద్దామా సార్? మన ఇనుముని కట్ చేస్తే శబ్దం వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్కి ప్రమాదం రావచ్చు. వేరే ఏదైనా దారి మనం వెతకాలి. ఈ నగరంలోనే ఒక పెద్ద మార్కెట్ గోపాల్ మార్కెట్. ఇక్కడున్న ప్రజలు ప్రతి ఆదివారం వాళ్ళ టైం ని బాగా స్పెండ్ చేస్తారు. అలాగున్న టైంలో మోహన్ సింగాని వాళ్ళ ఇంటికి కొంతమంది రౌడీలు వెళ్లారు. మోహన్ సింగాని ఇంటికే ఆ రౌడీలు ఎందుకు స్కెచ్ వేశారు? ఇందులో ముఖ్య దోపిడీదారులు ఎవరు? వాళ్ళ ఇంటి వాళ్ళ లేక బయట వాళ్ళ? ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇటువంటి కేసులో అనుభవం లేని లోకల్ పోలీసుల వల్ల ఈ కేసుని వాళ్ళు హ్యాండిల్ చేయగలరా? ప్రజలని కాపాడగలరా? ఈ ఆదివారం ఎలా ఉండబోతుంది చూద్దాం రండి. ఇది ఎవరి యొక్క ఫోను? స్పీకర్ లేసి ఎవరైనా అడుగు. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ జయదేవ్ని మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరైనా సరే మర్యాదగా పోలీసులకు లొంగిపో. నేను మీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. దాడి చేయడమే మనకి మంచి ఆయుధం. మనకి 15 నిమిషాలే ఉన్నాయి. ఈ 15 నిమిషాల్లో మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి. మనం ఇచ్చే ప్రెషర్లో వాళ్ళే సరెండర్ అవ్వాలి. సార్, ఒకవేళ వాళ్ళు సరెండర్ అవ్వకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి? రిషి వాళ్ళ అత్యాస వల్ల మనం అందరం ఇరుక్కున్నాం. పోలీసులు లోపలికి వస్తే మనం ఏం చేస్తాం? ఏం చేసేది?
వాళ్ళతో బండి అడిగి వెళ్ళిపోతామా? పోలీసులు మనల్ని చంపాలని చూస్తారు, బండిని ఎందుకు చూస్తారు? ఖచ్చితంగా ఇస్తారు. మనం ఒక మెసేజ్ పెడదాం. రా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏయ్, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? నన్ను వదలు! ఇక్కడ చూడండి ఇన్స్పెక్టర్, ఇప్పుడు 1,000 మాత్రమే పంపించాం. వెళ్ళే కొద్దీ ఇంకా మొత్తం పంపిస్తాం. మీకు లోపలికి రావడం ఉద్దేశమే ఉండకూడదు. మీకు అసలు ఏం కావాలి? ఇన్స్పెక్టర్, బాగా కంగారు పడకండి ఇన్స్పెక్టర్, మాకేం కావాలో అది మీ దగ్గర చెప్తాం. సార్ వీళ్ళని చూస్తుంటే పెషావర్ కేసు లాగే ఉన్నారు సార్. వీళ్ళని డీల్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలి సార్. వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారనేది మనం కనిపెట్టాలి. సుష్మా ఓ పని చేయండి, ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. అలా ఏదైనా దొరికితే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఒక మెడికల్ టీం, ఒక అంబులెన్స్ వెంటనే రమ్మనండి. బ్యాకప్ టీం కూడా రమ్మనండి. ఓకే సార్. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయిపోయింది. గడిచిన 2 గంటలుగా ఒక ఎంతో పెద్ద ఆట కొనసాగుతూ ఉంది. లోకల్ పోలీస్ బ్యాకప్ ని రమ్మని చెప్పారు. వీళ్ళు అఫీషియల్ గా యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ ని వాళ్ళు ఆ ఏరియాకి రమ్మని చెప్పారని మాకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ATS దాని నెట్వర్క్ ద్వారా లోపల ఉన్న వాళ్ళ వివరాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఇంకా ఇంటి లోపలికి వెళ్ళిన వాళ్ళు తీవ్రవాదులు అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. హాస్టేజ్ ని తీవ్రవాదులుగా మార్చేసి నగరంలో ఉగ్రవాదం జరిగేట్టుగా ప్రయత్నిస్తున్నట్టు తెలియపరిచారు. ఏం కాదు, నీకేం కాదు. నువ్వేం భయపడకు. మనం బయటికి వెళ్తే ఇంటి చుట్టూ పోలీసులున్నారు. అవును, రోహన్ ఎక్కడికి వెళ్ళాడు? హా? ఏం కాదు. బ్రో, ఇటు చూడండి, మంచం కింద ఈ బాక్స్ ఉంది. శీతల్, ఈ బాక్స్ నీదే కదా? నీకు నీ డబ్బు, నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది నేను పెట్టుకున్నాను. మావయ్య చచ్చిపోయిన తర్వాత నీ దగ్గర దాచిపెట్టేటట్టు ఏమీ లేదే. నేనేమనుకుంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ దొంగిలిచ్చున్నావు. అంటే నువ్వు నీ కొడుకు రోహన్ కలిసి చేస్తున్నారు. నువ్వు నీ అన్నయ్యని మోసం చేసావు కదా. అరే, మీరిద్దరూ ఇప్పుడు గొడవ పడొద్దు. గొడవపడండి, సంతోషంగా ఉంది. నువ్వు ఇలా నవ్వుకుంటూ ఇలా పోలీసులు లోపలికి రమ్మంటున్నావా? నీ ప్లాన్ ఏంటి? మన అన్నిటిని తీసుకుని వెళ్ళిపోతామా, లేకపోతే వీళ్ళని చంపేయాలా? చెప్తా, అన్నిటినీ చెప్తా. కాస్త ఓపిక పట్టు, ఇప్పుడే ఆట ప్రారంభమైంది. మనం ఏం చేయాలో అన్నిటినీ చెప్తా. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ మొబైల్లో ఫొటోస్ ఉన్నాయా? అవును సార్, నాతో కలిసి 6 ఉన్నాం. ఇది మా నాన్న, మా అమ్మ, మా చెల్లి పరుల్, ఇవి నా అత్తగారు, వాళ్ళ కొడుకు రోహన్. లోపల 4 ఉన్నారు. రోహన్ ఎక్కడ? సార్, రోహన్ ఇవాళ నాతో బయటకు వచ్చాడు. నేను ఫోన్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సార్, సీసీటీవీ ఫుటేజ్. ముగ్గురు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధం కూడా ఉంది. వీళ్ళు ఎవరనేది మీకేమైనా తెలుసా? సార్, ఇది ఎవరనేది నాకు తెలీదు. సరే, ఇంతకు ముందు మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందా? అలాంతా జరగలేదు సార్. మీ చెల్లెల్ని ఎవరైనా ఎగతాళి చేశారా? ఇంకా తనకి ఎవరైనా లవర్ ఉన్నారా ఏంటి? సార్, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ లేదు. కొద్ది రోజుల ముందు ఒక బర్త్డే పార్టీ, అది చాలా గ్రాండ్గా ఉండింది. పరుల్, ఏంటమ్మా ఇదంతా? నాన్న, నాకేం తెలీదు నాన్న. ఏం తెలీదు అంటున్నావు? ఇది చూస్తుంటే నీ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు. నిన్ను బయటికి పంపడం తప్పైపోయింది. ఇంకెప్పుడు నువ్వు బయటికి వెళ్ళకూడదు. నాన్న కాస్త ఆగండి.
సార్ ఎక్కువ లవ్ చేసే వాళ్ళు ఇలా చేస్తుంటారు. శ్వేత, ఈ గిఫ్ట్ షాప్ ఎక్కడుందో కనిపెట్టండి. ఈ గిఫ్ట్ షాప్ ఈ ఏరియాలో చాలా ఫేమస్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఈ బలూన్స్ ఎవరు కొన్నారో తెలుసుకోండి. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని ట్రాన్స్ఫర్ చేయండి, సరేనా? వాళ్ళు అసలు ఎలా ఇక్కడ వచ్చారో నాకు అర్థం అవటం లేదు. సార్ ఒకవేళ వాళ్ళు ఆస్పర్ నుంచి వచ్చుంటారు, లేకపోతే బండిలో వచ్చి ఆ బండిని దూరంగా ఉంచుంటారేమో. వాళ్ళు ఎవరైనా వెంటనే కనిపెట్టండి. వాళ్ళు ఎవరైనా మనం కనిపెట్టేశామంటే వాళ్ళ మోటివ్ ఏంటని మనం తెలుసుకోవచ్చు. ఓకే సార్. అన్నయ్య, వదిన, నన్ను నమ్మండి. నాకు తెలియదు వీళ్ళెవరు. సార్ మీ దగ్గర ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సార్ సాటర్డే నాన్న లేదనం కానీ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళిపోయాను. మండే ఆ డబ్బు బ్యాంక్లోనూ ఇంకా స్టోర్లోనూ పెడతారు అతను. ఈ విషయం ఎవరికి తెలుసు? సార్ నాన్న తప్ప ఇంకా స్టోర్ మేనేజర్ మనీకి తెలుసు. సార్ ఒకవేళ ఇంటి లోపల ఉన్న వాళ్ళు దొంగలై ఉండొచ్చుగా. ఒకవేళ దొంగలై ఉంటే దొంగతనం చేసి వెళ్ళిపోయి ఉంటారు కదా. సార్ ఒకవేళ ఇంటి లోపల ఉన్న దొంగలందరూ మారు వేషం వేసుకుని బయటికి వెళ్ళి ఉండొచ్చుగా. దానికి ఛాన్సెస్ ఉంది. స్టోర్ మేనేజర్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. రోహన్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు సార్. ఈ ముగ్గురు ఎవరో నాకు తెలీదు, ఎందుకు వచ్చారని కూడా నాకు తెలీదు. సార్ ఒక ఫోటో పంపించాను, అందులో బైక్ ని ఐడెంటిఫై చేశాను. వాళ్ళు వేరే దారిలో వెళ్తున్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు ఆ దారిలో వెళ్తుండగా అక్కడున్న ఊరు ప్రజలు అక్కడ చూశారట. బైక్ రిజిస్ట్రేషన్ తో ఓనర్ ని కనిపెట్టారా? ఆ బైక్ ఒక మార్కెట్ కంపెనీ నుంచి రిజిస్టర్ అయింది. దాని డీటెయిల్స్ కోసం వెళ్తున్నాను. ఓకే, గుడ్. ఈ బైక్ని మేము సునీల్ అగ్నిహోత్రి అనే ఒక కొత్త స్టాఫ్కి ఇచ్చాం. తను కొంచెం ప్రమాదకారి. ఇక్కడ పనిచేసే స్టాఫ్తో గొడవ పడుతూ ఎప్పుడూ అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఉంటాడు. ఈ సునీల్ అగ్నిగోత్రి ఫోటోస్ ఉన్నాయా? సార్ మోహన్ సెట్ ఒక్కొక్కసారి డబ్బు ఇంకా అన్ని కూడా ఇంటికి తీసుకెళ్తారు. నేను దీని గురించి ఎవరి దగ్గర చెప్పింది లేదు. అక్కడ ఉన్న ముగ్గురుతో మీరు లింక్ పెట్టుకుని ఉంటే మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. సునీల్ అగ్నిహోత్రి కోపం ఎక్కువ వీడికి. రైట్ సార్. నేను పోలీస్ రికార్డ్స్ ని వెరిఫై చేశాను. వీడు అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్తుంటాడు సార్. వీడి ఇల్లు, ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా అడ్రస్ ఏదైనా? సార్ పోలీస్ డేటాలో ఇతని అడ్రస్ ఉంది, కానీ ఆ అడ్రస్ ఒక ఫేక్ అడ్రస్ సార్. అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒక పెద్ద ప్రమాదాన్ని కోరి తెచ్చుకుని ఆ కుటుంబంలో వాళ్ళందరినీ ఖైదీగా పెట్టించాడు. సునీల్ అగ్నిహోత్రి, హోట్ సునీ. వాళ్ళకి నా ఒరిజినల్ పేరు ఎలా తెలుసు? ఇలా చూడు, నువ్వు ఎవరనేది మాకు బాగా తెలుసు. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. మీరు హాస్టేజ్ ని రిలీజ్ చేయండి. ఇన్స్పెక్టర్, ఇక్కడి నుంచి రావడానికి మా కార్ కావాలి. హాస్టేజ్ లో ఒకరిని రిలీజ్ చేయండి. మీకు కావాల్సిన కార్ను ఏర్పాటు చేస్తాను. ఇంకో డీల్ ఉంది. మీ ఇద్దరు ఏది మాట్లాడద్దని మీకు చెప్పాను కదా. మీ ఇద్దరు ఏది చెప్పకూడదు, అలాగే నేను ఏది చెప్పను. ఇన్స్పెక్టర్, ఇదిగో చూడండి, ఇక్కడున్న హాస్టేజ్ ని మేము రిలీజ్ చెయ్యము. ఒకసారి మాత్రం నేను లోపలికి వస్తాను. వాళ్ళు సేఫ్ గా ఉన్నారని చూస్తే ఆ తర్వాత మీకు నేను బండిని ఏర్పాటు చేస్తాను. అయితే సరే, మీ వెనక లేడీస్ ఉన్నారు కదా. అవునవును, వాళ్ళే వాళ్ళ లోపల పంపండి. వాళ్ళు వచ్చేటప్పుడు చేతిలో తుపాకీ ఉంటే ఒక్కళ్ళు ప్రాణాలతో ఉండరు, చెప్తున్నా. సో నేను వెళ్ళేందుకు తయారుగా ఉన్నాను. మీ ఇద్దరు మీ యొక్క మాస్క్ వేసుకోండి. ఓకే ఓకే, గుడ్ జాబ్. మెడికల్ టీం తీసుకెళ్ళండి. ఆ డాన్స్ అకాడమీ ఎక్కడుందో కనిపెట్టండి. అక్కడున్న టీచర్స్ ఇంకా వాళ్ళ మొబైల్ నెంబర్స్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకో విషయం, ఎవరు మొబైల్ యాక్టివ్ లో ఉందో చూడండి. రోహన్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. హలో, నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పిఎస్ సయ్యద్ మాట్లాడుతున్నాను. మీరు 3 యువకుల గురించి ఫొటోస్ పంపించారు కదా, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, దాని గురించే చెప్పాలి. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ రాగలరా? ఎన్ని రోజులకు ముందు జరిగింది? 15 రోజుల ముందు. మీ కేసులో జరిగినట్టే ఇందులో 3 ఇన్వాల్వ్ అయ్యారు. ఈ 2 కేసులు ఒకే లింక్ లో ఉంది. 3 క్రిమినల్సే. విక్టిమ్ ఒక ఫేమస్ నగకొట్టాడు. రైట్ సార్. కానీ ఈ కేసులో వాళ్ళు దొంగతనం చేశారు సార్. టెన్షన్ అవ్వడం వల్ల వారు మర్డర్ చేశారు సార్. కానీ ఇక్కడ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టారు సార్. ఇతను రవి వాళ్ళ అన్న. అప్పుడప్పుడు ఆయన వస్తుంటాడు. రవి అలాగంటే కొరియోగ్రాఫర్? ఎస్ మ్యామ్. నేను రియాలిటీ షోలో 20 ఇయర్స్గా కొరియోగ్రాఫర్గా ఉన్నాను. దానికోసం నేను డబ్బులు తీసుకుంటున్నాను. నాకు ఇమీడియట్గా 2 లక్షలు అవసరం అవుతుంది.
ఒక రియాలిటీ షోలో డైరెక్ట్గా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది. ఇంకా ప్రైవేట్గా ఒక డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సరే ఓకే. రవి ఇంకా సన్నీ బాయ్. రవికి 2 లక్షల రూపాయలు అవసరమైంది, కానీ కునాల్ ఇంట్లో కోట్ల డబ్బులు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ రవి సన్నీతో కలిసి కేవలం 2 లక్షల కోసం ఈ కుటుంబాన్ని హాస్టేజ్ గా పట్టుకుని పెట్టారు. సార్ అదే నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న 3వ మనిషి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదు సార్, దొరికిందా? అకాడమీకి వెళ్ళి ఆ 3వ వ్యక్తిని అడిగాను. ఆ ఏరియాలో చెప్పారు. సార్ నేను లోకల్ మార్కెట్లో సింగానియా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను సార్. ఇతను అక్కడ ఉండే ఒక వ్యక్తి, ఇతనికి అన్నీ తెలుసు సార్. చెప్పరా? సార్ ఒక వ్యక్తి ఆ మేడంని ఫాలో చేస్తూ వచ్చాడు. ఆ మేడం చేతులు పట్టుకొని లాగాడు సార్. ఆ తర్వాత ఆ మేడం అక్కడి నుంచి పరిగెత్తారు. ఆ మనిషిని ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూసారా? అవును సార్, ఓ 2 సార్లు మేడం తోటి, ఇంకోసారి వాళ్ళ ఇంటి పక్కనే చూశాను. వాడి మొహం గుర్తుందా? అలాగే మీరు స్కెచ్ చేయగలరా? చేద్దాం సార్, చేద్దాం సార్. స్కెచ్ చేయండి. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి వస్తున్నావేంటి? సార్ నేను ఇంట్లోనే ఉంటున్నాను. రోహన్, ఆయన లోపలికి వదలండి. బాబు లోపల రా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? సార్ నేను కన్సల్టెన్సీకి వెళ్ళాను సార్. మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ మా అమ్మ అయితే నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తే టార్చర్ పెడుతుంది, అందుకే స్విచ్ ఆఫ్ పెట్టాను. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? సార్ ఇటు చూడండి, ఆ షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్. ఏంటిది? ఆ బెలూన్ నువ్వే తీసుకొచ్చావా? ఈ బలూన్ ఎందుకు కొన్నావు? సార్ అది వచ్చి నాకు చాలా మంటగా ఉన్నింది సార్. నాకు డబ్బులు కావాల్సినప్పుడల్లా అత్తయ్య మామ దగ్గరే నేను తీసుకొని వచ్చేదాన్ని. అదే సమయంలో పరువులకు కూడా నాకు డబ్బులు అప్పుడప్పుడు ఇచ్చేవారు. దాని తర్వాత ఏమైందంటే పరువులు నన్ను చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది. సో తనని ఇరిగించడం కోసమే నేను ఈ బలూన్ ప్రాబ్లం చేశాను. అలా చేస్తే తనని బయటికి పంపారని అనుకున్నాను. ఆ బలూన్ డ్రామా తర్వాత ఈ హాస్టేజ్ డ్రామాని నువ్వే కదా వేస్తున్నావు. ఆ రవి సన్నీ నీకు ఎలా తెలుసు? ఎవరు సార్ ఈ రవి సన్నీ? నాకెవరు తెలీదు. అబద్ధాలు ఆడబాక, నిజం చెప్పు. లోపల ఎంతమంది ఉన్నారు? దీని గురించి మీ అమ్మకు తెలుసా? సార్ నాకు మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నాకు ఇవన్నీ తెలీదు. ఫోన్ లాగేసుకొని బండి లెక్కించండి. వీడా 3వ మనిషా? అవకాశం ఉంది. ఈ ఫోటోని నెట్లో సర్క్యులేట్ చేయండి. సార్ 3 గంటలు గడిచాయి సార్. కొత్తగా ఏదో ఒకటి ఆలోచించాలి. రవి అగ్నిహోత్రి ఇంకా సన్నీ అగ్నిహోత్రి, మీరిద్దరూ ఎలా ఉన్నారు బాబు? ఇలా చూడండి, మీరు ఇక్కడ నుంచి వెళ్తానికి మీ కారు ఏర్పాటు చేశాను, కానీ కారు ఇక్కడ రావడానికి లేట్ అవుతుంది. సింకానియా ఫ్యామిలీ ఇప్పుడు ఆకలితో ఉంటారు, మీరు కూడా ఆకలితో ఉంటారు. నేను ఇప్పుడు నా కానిస్టేబుల్ మూలంగా ఇంటి గుమ్మం దగ్గరికి భోజనం పంపిస్తా. మీరు తింటూ ఉండండి, ఈ లోపల బండి వస్తుంది. బ్రో నాకు చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు చూసారంటే ఇంట్లో కిచెన్లో అసలు ఏమీ లేదు. అది తీసుకురమ్మంటారా? కానీ చూడండి, ఫుడ్ వచ్చింది. అందరికీ ఆకలిస్తుంది కదా. సరే రండి, అందరూ తిందాం. మనం తిన్నాక వీళ్ళు తింటారులే. ఆగండి. తిను. తినన్నా? ఇదిగో ఇది కూడా తిను. తీసి తిను. ఇన్స్పెక్టర్, మీరు మాతో ఆడటం ప్రారంభించారు. మీరు మమ్మల్ని ఓడించాలనుకున్నారు. ఖచ్చితంగా దీని యొక్క సమాధానం మీరు చెప్పే తీరాలి.
అత్త 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 మీకేమైంది అత్త కానిస్టేబుల్ ఇటండి, వీళ్ళు అంబులెన్స్ లెక్కించండి. బ్యాంక్లో పనిచేస్తున్నారు కదా, మీ గురించి నాకు బాగా తెలుసు. ఈ హాస్టల్ ప్లాన్ మీదే కదా? సార్ నేను ఇంత పెద్ద ప్లాన్ వేస్తుంటే అంత తొందరగా పోలీసుల దగ్గర ఇరుక్కునేవాడిని కాదు. ఇలా చూడు, నీ పొగరంతా నా దగ్గర చూపించొద్దు. ఉషా సింగ్ అని మీరు ఎందుకు బెదిరించారు? సార్ నేను తప్పు చేశాను. తన లోన్కి నేనే జామీన్ వేశాను. తను లోన్ కట్టలేదని తప్పుగా అనుకున్నాను సార్. కానీ అలా ఏం జరగలేదు. బ్యాంక్ మేనేజర్ ఉషా ఇచ్చిన డబ్బులన్నీ ఇచ్చేశారు. అందుకే మేనేజ్మెంట్లో డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. దీనికోసం మేనేజ్మెంట్ నన్ను పనిలో నుంచి తీసేసింది. అందుకనే నేను వాళ్ళ మీద కోపడ్డాను సార్. వీడి స్టేట్మెంట్ని క్రాస్ వెరిఫై చేయండి. మీరు క్రాస్ వెరిఫై చేసే వరకు వీడు స్టేషన్లో ఉండమండి. తీసుకెళ్ళండి. సార్ కార్ లోపల జీపీఎస్ ట్రాకర్ ఉంది సార్. వాళ్ళ లొకేషన్ మనకు చెప్తూ ఉంటుంది సార్. ఆ దరిదాపుల్లో ఉండే పోలీస్ స్టేషన్ మనం అప్డేట్ చేయొచ్చు సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత రోడ్లోనే పట్టుకుంటారు సార్. వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు, మనం వాళ్ళని పట్టుకోవచ్చు సార్. రవి, సన్నీ, బండి రెడీగా ఉంది. హాస్టేజ్ని రిలీజ్ చేసి మీరు బండి తీసుకువెళ్ళిపోవచ్చు. బ్రో బండి వచ్చేసింది. వీళ్ళని అక్కడ పెట్టేసి మనం బయలుదేరదాం. అగు ఇన్స్పెక్టర్, మేము ముందు ఉషాని బయటికి పంపిస్తాం. దానికి బదులుగా మీరు గుణాల లోపల పంపండి. ఎందుకంటే గుణాల దగ్గర ఒక లాకర్, ఒక తాళం ఉంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? డబ్బులు కావాలంటే బీగల్ని అడుగు. ఎందుకు వాళ్ళని లోపలికి అడుగుతున్నావు? నోర్మయ్, నన్నేం ప్రశ్నలు అడగండి. నేనేం చెప్తున్నానో అది మీ ఇద్దరు వినాల్సింది, అంతే. సార్ నేను లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను సార్. ఎందుకు చెప్తున్నానంటే నా కుటుంబాన్ని వాళ్ళు ఏదైనా చేస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నా మేము వినొచ్చు. జాగ్రత్తగా యాక్ట్ చేయి, ఓకే? మీరు అడిగినట్టు కుణాల్ని లోపల పంపిస్తాం. మీరు చెప్పినట్టు ఉషా మేడంని పంపించండి. ఏ ముసల్దే, ఇక్కడి నుంచి బయలుదేరు. నీకు టైం అయింది. సార్ రిషి లీడ్ చేస్తున్నారు సార్. రవి సన్నీ వాడు చెప్పింది వింటున్నారు. కానీ రిషిని చూస్తే ఒక చీటర్. మన పోలీస్ స్టేషన్లో అతని గురించి వినిందే లేదు. మీరు క్రాస్ వెరిఫై చేసే వరకు వీడు స్టేషన్లో ఉండమండి. తీసుకెళ్ళండి. సార్ రవి నంబర్ నా దగ్గర ఉంది. మనం కావాలంటే తనకు ఫోన్ చేద్దాం. ఫోన్ చేయి. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ జయదేవ్ని మాట్లాడుతున్నాను. నువ్వు సన్నీతో చేయగలిపి ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళావని మాకు తెలుసు. ఉషా మేడం అంతా మాకు చెప్పేసింది. తర్వాత ఇంకొక విషయం, శీతల్ హత్యకి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు మాతో కలిసి కోఆపరేట్ చేస్తావా? నేను నీకు మాట ఇస్తున్నాను, కాస్త తలుపుది. నేను మా టీం అసలు నేనేం చేయము. ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు? ఇన్స్పెక్టర్, స్మార్ట్గా ఉన్నాను అనుకోకండి. నేనేం చెప్తున్నా అనుకున్నానో అది మాత్రమే చేయాలి మీరు. రే సన్నీ, నీ తమ్ముడి దగ్గర చెప్పు. నేను కనుక అనుకుంటే ఈ తుపాకీ యొక్క గుండె వాడు గుండెల మీద కాల్చేవాడిని. రిషి, నీకు అసలు ఏం కావాలి? నాకు నిజమే కావాలి. నువ్వు ఏం నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు? డాక్టర్ కౌశిక్ రస్తోగిని ఇక్కడ రమ్మని చెప్పండి. అట్లా లేదంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని చంపుతూ వస్తా. సరిగాని కౌశిక్ ఎవరు? డాక్టర్ కౌశిక్ చాలా ఫేమస్ అయిన సర్జన్ సార్. ఓకే, ఆయన్ని కాంటాక్ట్ చేసి మీరు వెంటనే ఇక్కడ రమ్మని చెప్పండి సార్. సరేనా? మైక్ లోపల పంపించారా? నేను చెప్పేది వినపడుతుంది కదా. ఏమైంది ఇన్స్పెక్టర్? మేము డాక్టర్ కౌశిక్ ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. హలో సార్, నేను ఇక్కడ స్టేషన్ నుంచి పిఎస్ఐ అశోక్ శర్మ మాట్లాడుతున్నాను సార్. ఆ అబ్బాయి మిమ్మల్ని చూడాలని డిమాండ్ చేస్తున్నాడు సార్. మీరు రాకపోతే ఒక్కొక్క హాస్టేజ్ ని చంపుతూ ఉంటాడు సార్. ఎవరెవరు హాస్టేజెస్? మిస్టర్ మోహన్ సింగ్ అని, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. నేను చాలా ఏళ్ళుగా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఉషా మేడం, ఇంట్లోకి వెళ్తానికి పైన నుంచి కానీ వేరే దారుందా? అదేంటంటే మనం రోడ్డు దాటి వెళ్ళాలా ఏంటి? మా ఇంటి వెనకాల ఒక స్టోర్ రూమ్ ఉంది. అక్కడ ఒక కిటికీ ఉంది, కానీ అందులో గ్రిల్ లేదు. డాక్టర్ కౌశిక్ ఇక్కడికి వచ్చేసాడు. మీరు అతనితో ఏమైనా అడగండి. మా నుండి మీకేం కావాలో చెప్పండి. మీరెందుకు లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు? మీరు ఇక్కడ ఉన్న మోహన్ అందరి ప్రాణాలతో ఆడినప్పుడు ఇదంతా ఆలోచించారేంటి? నువ్వేమంటున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. మీరు నిజం చెప్పరు, కానీ ఇతను మీ గురించి నిజం చెప్తాడు.
నీ కొడుకు నీ ప్రాణాలతో కావాలంటే చెప్పు, నిజం చెప్పు. ఏ, ఏ, ఏ. చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పే తీరాలి. చెప్పమన్నానా? చెప్పు. కౌశిక్ సంబంధించిన నిజం ఏంటంటే తను క్వాలిఫై అయిన డాక్టర్ కాదు. అతను ఒక ఫౌండర్ అంతే. అతను ప్రజలకి చాలా శస్త్రచికిత్సలు చేశారు. ఆయన చేసిన తప్పైన సర్జరీ వల్ల ఎంతమంది చనిపోయారు? మర్యాదగా చెప్పు. నాకు సరిగ్గా గుర్తులేదు. అది 12 నుండి 15 మంది ఉండొచ్చు. విన్నారుగా ఇన్స్పెక్టర్, ఇప్పుడు నువ్వు నిజం చెప్పే తీరాలి. చెప్పు చెప్పు చెప్పురా అంటున్నాను. నా బిజినెస్ అది సరిగ్గా జరగనప్పుడు నేను బస్ స్టాండ్, గుళ్ళు, రైల్వే స్టేషన్ ఇంకా మార్కెట్లో నుండి మనుషుల్ని తన దగ్గరికి తీసుకొచ్చేవాడిని. కౌశిక్ వాళ్ళ కిడ్నీలు వాళ్ళకే తెలియకుండా తీసి అమ్మేవాడు. మేమిద్దరం ఈ విధంగానే ఎక్కువ డబ్బు సంపాదించాం. సరే, దీనికి నీకు ఏంటి సంబంధం ఉంది? లోపలున్న హాస్టేజ్ ని వదిలిపెట్టు. ఇదిగో నేనెందుకు హాస్టేజ్ రిలీజ్ చేయాలి? ఈ రోజు కోసం నేను చాలా చాలా కష్టపడి ఆ మోహన్ ఒక ఇంటికి ఆఫీస్కి తిరుగుతూ వచ్చాను ఇక్కడికి. ఈ మోహన్ మా నాన్నని ఆ కౌశిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడు. ఆ తర్వాత కౌశిక్ మా నాన్న యొక్క కిడ్నీని తొప్పేశాడు. మా నాన్న ఆ డాక్టర్ వల్ల చచ్చిపోయాడు. మోహన్ సింగారియా, నేనే యోగేంద్ర కొడుకు షింటూన్. ఈయనమ్మా వారు, ఈయన చనిపోయారు. సరే అయితే ఈయన నాతో ఏం చెప్పారంటే నాకు డబ్బులు అవసరమైనా సరే, ఉద్యోగం అవసరమైనా సరే మిమ్మల్ని వెళ్ళి కలవమన్నారు. నేనిప్పుడు డిన్నర్ తినే టైం అయింది. మీరిద్దరు వెళ్ళండి, మర్యాదగా వెళ్ళండి. యోగేంద్ర యాదవ్ గుర్తున్నాడా? వాడి కిడ్నీలు తీసాం కదా, వాడి భార్య బిడ్డలు మా ఇంటికి వచ్చారు. వాడు పారిపోయాడు. ఇప్పుడు నేను వీళ్ళ కొడుకు యొక్క కిడ్నీ తీస్తాను. విన్నావా? Sir, all clear. మంట తర్వాత పొగ, పొగ తర్వాత ప్రశాంతత. ఇదే ప్రపంచపు నీతి. ఆ నీతి లోపల ఒక తుఫాను రావడం వల్ల శీతల్ తన ప్రాణాలను కోల్పోయారు. ఉషా తన వేలును కోల్పోయారు. పారల్ బాగా గాయపడటం వల్ల తను సరిగ్గా నిద్రపోలేకపోతుంది. తను ఎంతో విరక్తితో ఉన్నారు. ఇంకా రిషి, ఒకవేళ తను అబద్ధం చెప్పకుండా ఉండుంటే సత్యపు దారి అతను ఒక మంచి బాటలో తీసుకుని వెళ్లేది. అదే నిజం. డాక్టర్ కౌశిక్ రెస్టోకి తన యొక్క డాక్టర్ వృత్తిని ఒక తప్పైన దారిలో ఉపయోగించారు. ఆ తర్వాత మోహన్ సింగానియా తన యొక్క కుటుంబంతో చాలా సంతోషంగా బతకాలని ప్రతి దాన్ని దాచేశారు. అదే కాకుండా ఒక హంతకుడికి హెల్ప్ చేశాడు. దానివల్ల ఒక పెద్ద అంతమే జరిగిందనుకోండి. ఇప్పుడు మా యొక్క ఎక్స్పర్ట్ అయిన షమ్ తహీర్ ఖాన్కి మా యొక్క కృతజ్ఞతని చెప్తున్నాం. నేను మీ అనూప్ సోని, మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను తిరిగి మిమ్మల్ని కలుస్తాను. జై హింద్.